ఈరోజు 5వ రోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వినాయకుడిని మన గార్డెన్లోనే నిమజ్జనం చేస్తాను. సో ఇప్పుడైతే పాల విల్లు అంతా తీసేసి చక్కగా ఈరోజు చెరుకు కూడా, ఇంకా నారింజకాయలు ఇవన్నీ కూడా తినచ్చు. ఇంకా ఇవి మన ఏలక్కాయలు, సో పచ్చడి, తర్వాత మన గణేషుని నిమజ్జనం అంతా కూడా మీకు వీడియో షేర్ చేస్తాను. సో 5 రోజుల పాటు చక్కగా పూజలు అందుకున్న వినాయకుడిని ఇంకా ఈరోజు నిమజ్జనం చేయాలి. రోజు మన గార్డెన్లో పూలన్నీ తెచ్చి అలంకరించి 2 పూట్ల దీపారాధన చేసి ప్రసాదాలు పెట్టి చాలా ఘనంగా పూజలు చేసుకుంటాము. ఇక తప్పదు, నిమజ్జనం చేసే టైం అయినప్పుడు చేయాలి కదా. ఇంతకుముందు అయితే కాలనీలో వినాయకుడిని పెట్టిన చోటకి తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వచ్చేసేదాన్ని. ఇక గార్డెనింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చక్కగా మన గార్డెన్లోనే నిమజ్జనం పూర్తవుతుంది. అలానే స్వామికి ఉపయోగించిన పత్రి దగ్గర నుంచి, పువ్వుల దగ్గర నుంచి అసలు ప్రతి ఒక్కటి కూడా గార్డెన్కి ఉపయోగపడేవే ఉంటున్నాయి. అది ఒక రకంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎంతో భక్తితో పూజ చేస్తాం కదా, ఆ పూజ చేసినవన్నీ తీసుకొచ్చి మన గార్డెన్ కోసం ఉపయోగిస్తే మనకి ఇంకా మంచి హార్వెస్ట్లు వస్తాయి. అసలు వినాయకుడు అంటేనే మనకి విఘ్నాలు లేకుండా అన్నీ, మనకి ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు అవి లేకుండా మన పనులన్నీ సక్రమంగా పూర్తి చేయాలని చెప్పి ప్రతిసారి మనం ఏ పూజకైనా ముందు వినాయకుడినే పూజిస్తాం కదా. సో అలాంటి వినాయకుడి పూజకి వాడిన ప్రతి ఒక్కటి కూడా మనకి గార్డెన్కి ఉపయోగపడుతుంది. ఇక నేనైతే ఈ సంవత్సరం ఒక చిన్న సర్ప్రైజ్ ఈ వీడియోలో కాకుండా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మొక్కల కోసం ఒక మంచి ద్రావణం ప్రిపేర్ చేయాలనుకున్నాను అనమాట. సో దానికోసం చాలా వెతుకుతున్నాను. అది కరెక్ట్గా ఎక్కడ దొరుకుతుంది, ఎట్లా రెడీ చేయాలి అని చెప్పి. సో నాకు అనుకోకుండా అసలు ఈ వినాయక నిమజ్జనం రోజు అటువంటి అవకాశం లభించింది. నేనైతే చాలా సంతోషంగా, ఇక మన గార్డెన్ అయితే 3 పూలు 6 కాయలతో కళకళలాడిపోద్దని అనిపిస్తుంది నాకు. చాలా సంతోషంగా నా మాటల్లో మీకు తెలిసిపోతుంది. సో ఇక పాలవెల్లి అయితే తీసేస్తున్నాను. దీంట్లో ఉన్న పత్రి, తర్వాత అవసరమైనవి నారింజకాయలు, చెరుకుగడ, తర్వాత ఏలక్కాయలు ఇవన్నీ కూడా తీసుకున్నా. మిగిలినవన్నీ కూడా ఒక బకెట్లో వాటర్ వేసేసి దాంట్లో వేసి ఒక 3 days ఫర్మెంట్ చేస్తాను. దీనిలో ఆల్రెడీ మనం ప్రసాదంగా పెట్టిన బెల్లం ముక్కలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మంచిగా ఫర్మెంట్ అవుతుంది. సో ఆల్రెడీ రోజు పూజ చేసిన పువ్వులు, ఆ రోజు వాడిన పత్రి, మామిడాకులు, ఇంకా ఇన్ని రకాలు ఉన్నాయి. సో చాలా చాలా బాగా ఫర్మెంట్ అవుతుంది. నేను దాన్ని ఫర్మెంట్ చేసి వాటర్ కలిపి ఇచ్చినప్పుడు ఒకసారి మీకు చిన్న షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇక పాలవెల్లి గురించి చెప్పాలంటే లాస్ట్ ఇయర్ పాలవెల్లి, ఈ సంవత్సరం మీరు నమ్మరు, కాకరకాయలు అసలు ఎన్ని కేజీలు కాకరకాయలు కాసినాయో మొన్నటి వరకు. కాకపోతే ఒక పెస్ట్ వచ్చి అది తీసేయాల్సి వచ్చింది. వినాయక చవితి అవ్వగానే నేను ఆ పాలవెల్లి తీసుకొచ్చి గింజలు పెట్టాను. అవి తీగ ఎక్కుతుంది కదా అని చెప్పి తీసుకొచ్చి పాలవెల్లికి పెట్టాను అనమాట. సో ఆ పాలవెల్లికి ఎక్కిన కాకర తీగ మొన్నటి వరకు కాయలు కాసింది. పెట్టిన ఫస్ట్ రోజుల్లో లేదు, కానీ తర్వాత అయితే అసలు విపరీతమైన కాయలు, పచ్చళ్ళు, పులుసులు, ఇంకా రకరకాలుగా తిన్నామన్నమాట. అది గుర్తొచ్చినప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక ఈ సంవత్సరం కూడా పాలవెల్లికి మంచిగా ఏదైనా ఒక తీగ ఎక్కించాలనుకుంటున్నాను. ఎందుకంటే అది దేవుడి ప్రసాదం కదా, అది కూడా అని. చూడండి, పత్రి అంతా తీసుకెళ్ళి ఇప్పుడు ఈ బకెట్లో వేసేస్తున్నాను. అలానే ఫ్లవర్ డెకరేషన్ కోసం ఆల్రెడీ 5 days నుంచి బాగా పూలతో ఫర్మెంట్ అయిన వాటర్ ఒకటి ఉంది. ఆ వాటర్ కూడా దీనిలో పోసేసి మూత పెట్టేస్తే చక్కగా 3 రోజుల్లో మంచి ఫర్టిలైజర్ రెడీ అయిపోతుంది. దీంట్లో మెయిన్ ఏంటంటే నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. సో మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుంది. మొక్కలకి నైట్రోజన్ చాలా అవసరం కదా. సో ఇదైతే పక్కకు పెట్టేసుకున్నాను. ఇక వినాయకుడిని అయితే, మన బుజ్జి వినాయకుడిని తీసుకుని వెళ్ళి పైన నిమజ్జనం చేసిద్దాము. ఆల్రెడీ పైన టబ్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. పసుపు కుంకుమ అన్నీ కూడా పైన పెట్టుకున్నాను. ఇక తీసుకెళ్ళి మంచిగా ఆల్రెడీ ఇక్కడ పూజ చేసిన పూలు ఉన్నాయి కదా, ఆ పూలు అన్నీ కూడా వినాయకుడితో పాటు పైకి తీసుకెళ్ళిపోయి నిమజ్జనం కంప్లీట్ చేసుకున్నాము.
మీరు కూడా అందరూ నిమజ్జనం చేసేసే ఉంటారు అనుకుంటున్నా. కొంతమంది 5 రోజులు, కొంతమంది 3 రోజులు, కొంతమంది 9 రోజులు, 11 రోజులు, ఎవరి వీలుని బట్టి, ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. చక్కగా జై బోలో గణేష్ మహారాజ్కి అనుకుంటూ వినాయకుడిని అయితే పైకి తీసుకొచ్చేసాను. అసలు ఒకసారి మీకు గార్డెన్ చూపిస్తాను చూడండి. నిన్న కోతులు వచ్చి మొత్తం టమాటాలన్నీ మంచిగా పెద్ద సైజులో పెరిగిన టమాటాలు ఉంటాయి కదా, ఆ టమాటాలన్నీ కూడా కొరికి పాడేసాయి. చాలా ఏడుపు వచ్చింది. అందుకనే సేఫ్టీ కోసం ఇట్లా టమాటాలు ఉన్న మొక్కలన్నిటికీ కూడా ఇట్లా నెట్స్ వేశాను. నా దగ్గర దోమతెరలు ఉన్నాయన్నమాట. సో ఆ దోమతెరలన్నీ వేసి కవర్ చేసి ఉంచాను. ఇంకా మన గణేషుని కోసం పువ్వులు చూడండి, ఎన్ని మందార పూలు, తెల్ల మందార పూలు, పింక్, రెడ్, రకరకాల పూలు ఉన్నాయి. అన్నీ ఏం కొయ్యను కానీ, ఎందుకంటే ఎట్లానో వాటర్లో వేస్తాం అంతే కదా. సో ఇవైతే సిటీజీ వాళ్ళు ఇచ్చిన, ఇప్పుడు కాదు లాస్ట్ టైం తెచ్చుకున్న చక్కగా 2 కలర్స్, రెడ్ ఒకటి, ఎల్లో ఒకటి భలే పూసాయి. ఇక కొన్ని పూలు అయితే కోసుకుంటాను ఇప్పుడు. ఇంకా నిమజ్జనం కోసం టబ్ అయితే రెడీ చేసుకున్నా. అలానే పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ తెచ్చుకున్నా కదా. ఎందుకనో పైప్లోంచి కొంచెం ఇట్లా నాచు ఉంటుంది కదా, సో ఆ నాచు లాంటిది వస్తుంది. అందుకనే నీళ్ళు వడపోస్తున్నాను. అంటే మనం ఎలానో మొక్కలకి యూజ్ చేస్తాము, కానీ మంచి శుభ్రమైన నీళ్ళు పోయాలి కదా, అందుకోసం అని చెప్పి దీంట్లో వడపోసుకుంటున్నాను. ఇప్పుడే లైట్గా ఎండ వచ్చింది. మళ్ళీ ఈవినింగ్ ఏ వర్షమైనా పడితే ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ రేపు 6th డే చేయము కదా, అందుకోసమే ఇప్పుడైతే టైం 11-11:30 అట్లా అవుతుందన్నమాట మార్నింగు. ఇప్పుడే చేసేస్తున్నాను. మంచిగా చల్లటి కూల్ వాటర్ అయితే రెడీ అయిపోయింది స్వామికి. ఇక దీంట్లో కొంచెం పసుపు, కుంకుమ, ఇంకా అక్షింతలు, తర్వాత పూలు, ఆల్రెడీ కోసిన పూలు కొన్ని, అలానే కింద మార్నింగ్ పెట్టిన పూలు ఉన్నాయి కదా, అవి కూడా తీసుకొచ్చాను కదా, మొత్తం అవన్నీ వేసేసి ఇక ఈ సంవత్సరానికి వినాయకుడికి బాయ్ బాయ్ చెప్పేయడమే. మళ్ళీ సంవత్సరం ఇంకా బాగా జరుపుకోవాలి వినాయక చవితి. బాగా అంటే బోల్డ్ అంత డెకరేషను, తర్వాత బోల్డ్ అన్ని ప్రసాదాలు, ఇవన్నీ మన సంతోషం కోసం చేసుకునేవే నిజం చెప్పాలంటే. ఎందుకంటే మనం దేవుడికి భక్తితో చిన్న బెల్లం ముక్క పెట్టినా కూడా అదే మహా నైవేద్యంతో సమానం ఆయనకి. ఇవన్నీ కూడా మన సంతృప్తి కోసం, మన ఇష్టం మీద చేసుకునేవి. సో ఇవన్నీ చేసుకోవాలంటే ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి. అందుకే మనమైతే ఆర్గానిక్గా పండించుకొని ఆర్గానిక్గా తిందాము. వీలైనంత వరకు అందరూ కూడా మొక్కలు పెంచుకోవడానికి, అంటే మీకు ప్లేస్ ఉన్నంత వరకు ట్రై చేయండి. ఆకుకూరలు, కనీసం ఆకుకూరలన్నా పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఇక ముఖ్యంగా ఈరోజు నాకు అలా వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు ఒక మంచి ద్రావణం ప్రిపేర్ చేయడానికి ఆలోచన వచ్చింది. నేను దాన్ని తయారు చేయడానికి చాలా రోజుల నుంచి, దాదాపు 1 month నుంచి ట్రై చేస్తున్నాను. బట్ నాకు దానికి కావాల్సిన ఇది ఒకటి దొరకట్లేదన్నమాట. సో అందుకోసమే ఆగిపోయాను ఇన్ని రోజుల నుంచి. కరెక్ట్గా నాకు అలా నిమజ్జనం చేస్తుంటే అప్పుడే గుర్తొచ్చింది. సో కంపల్సరీ ఛానల్ ఏమో సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఆల్రెడీ గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా యూజ్ అవుతుంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నా పాత వీడియోస్ వస్తాయి, రాబోయే కొత్త వీడియోస్, హార్వెస్ట్ వీడియోలు ఇవన్నీ కూడా వస్తాయి. ఇక వినాయకుడు మన గార్డెన్లోనే కొలువై ఉంటాడు. ఎందుకంటే మనం మన గార్డెన్లో నిమజ్జనం చేసుకున్నాం కాబట్టి. ఇక మనం వినాయకుడిని పెట్టేటప్పుడు ఈ బియ్యం పోసుకుంటాం కదా. నేను ఈసారి ఈ బియ్యాన్ని కూడా పక్షులకి అట్లా కాదు, ఎందుకంటే అవి వర్షాలు పడుతున్నాయి కదా, పాడైపోతున్నాయి. సో దీంట్లో దేవుడి దగ్గర పెట్టిన వాటరే పోసేసి వీటిని నానబెట్టుకున్నాను. వీటితో నేను ల్యాబ్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. ఫుల్ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. ఇక దీంతోపాటు ఈ మన పత్రి ద్రావణం, ఇది కూడా మంచి ఫర్టిలైజర్ అవబోతుంది మన గార్డెన్కి. అసలు మనకి వినాయకుడి నిమజ్జనం చేసిన దాంట్లో ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో మీరే చూడండి. ఇక నిమజ్జనం కంప్లీట్ అవ్వగానే చక్కగా వినాయకుడి ప్రసాదంగా నేనైతే చెరుకు ముక్క తింటున్నాను. అది కూడా ఆర్గానిక్గా పండించుకున్నది. బయట చెరుకు పండించడానికి ఎన్ని విష రసాయనాలు వాడతారో మనందరికీ తెలుసు. అందరికీ పండించుకునే అవకాశం ఉండదు. సో అందుకే నేనైతే ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.